సంబంధించి మరి ప్రభుత్వం చేపట్టిన ప్రధానమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డులు, ప్రభుత్వం అందిస్తూ ఉన్న సన్న రకం బియ్యం, దానికి తోడు ఈరోజు ధాన్య సేకరణ విషయానికి సంబంధించి పురపాలక సంఘాలకు సంబంధించిన మున్సిపల్ ఏరియాలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఇంతవరకు ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యలు మరి గౌరవ సభ్యులు కూడా ఈరోజు మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులను కూడా సూచించడం జరిగింది. సభ్యులు లేవనెత్తిన అంశాలను వెనువెంటనే మరి పరిష్కారం చేసే విధంగా అడుగులు వేయాలని, దాని తదుపరి యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఏ విధమైన చర్యలు చేపట్టడం జరిగిందో చూపెట్టాలని, ఇది కేవలం మా ప్రభుత్వ పనితీరుకు సంబంధించి జవాబుదారితనంతో ప్రభుత్వం ముందుండాలని, ప్రజాపాలన అనే వ్యవస్థ ఈ విధంగా ఉంటుందని తెలియజేయడానికి ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేయాలని వారందరినీ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు 99 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం భాగంగా చిన్న చిన్న ఏదైతే గ్యాప్స్ ఉంటాయో దాన్ని పూర్తి స్థాయిలో గుర్తించి వెనువెంటనే పరిష్కారం చేసే ఒక కార్యాచరణ నడుస్తూ ఉంది. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ కార్యాచరణలో నిమగ్నమై ఉన్న అధికారులందరూ కూడా